42 లక్షల ఇండ్లు కంప్లీట్గా సుభిక్షంగా నిర్మాణం చేయబడ్డాయి అధ్యక్ష. దిస్ ఈజ్ ది అఫిషియల్ రికార్డ్. దీనిలో అధ్యక్ష ఇంకొక 5 లక్షల ఇండ్లు ఇది కాక మంజూరై వివిధ స్థాయిలో నిర్మాణాలు ఉన్నాయి అధ్యక్ష. అంటే 47 లక్షలు. తర్వాత అధ్యక్ష ఒక్క నిమిషం నేను చెప్పినా చెప్పండి, దయాకరావు నేను చెప్పినా చెప్పండి. 8 లక్షల ఇండ్లు మంజూరు ఇది ఎక్కడంటే అధ్యక్ష 8 to 10 lakhs 1983 నుంచి 93 వరకు కట్టినాయి సెమీ పక్కా హౌసెస్. మొత్తం రాష్ట్రంలో కట్టినాయి అధ్యక్ష 55 లక్షలు. 55 లక్షలు లెక్కేంది ఒక 10 లక్షలేమో 83 నుంచి 93 వరకు కట్టినటువంటి ఇల్లు సెమీ పక్కా ఉన్నాయి కాబట్టి వాటికి మళ్ళీ శాంక్షన్ అధ్యక్ష. ఇది ఇచ్చిన వాటికి మళ్ళీ శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష. ఈ లెక్కల్ని అధ్యక్ష నా సులకలతో కాదు, ఇయర్ టు ఇయర్ లెక్కల్ని మీకు అందరూ సర్క్యులేట్ చేస్తాం. మొత్తం మీద వేసి ఆ 10 లక్షల డూప్లికేషన్ తీసేస్తే 45 లక్షల కుటుంబాలకు ఇళ్ల వసతి కల్పించబడ్డది. ఇది లెక్క అధ్యక్ష. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య హౌస్ హోల్డ్స్ యొక్క సంఖ్య అధ్యక్ష 84,21,000. అంటే 50% పైబడి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇల్లు మంజూరు చేయబడ్డాయి అధ్యక్ష. మరి ఉన్నాయా, కాకెత్తకపోయిందా, వీటి అతాపతం ఉందా? మళ్ళీ ఇప్పుడు మీరు శాసనసభలో పోతే అధ్యక్ష ప్రతి ఊళ్ళో మీరు దరఖాస్తులు నాకు ఇల్లు కట్టేయగలరు మళ్ళీ డిమాండ్ ఉంది అధ్యక్ష. మరి ఏమైనా ఈ గోల్మాల్ ఎక్కడ జరిగినా ఇది హౌసింగ్ శాఖ అధికారులు ఇస్తే అధ్యక్ష నేను నమ్మలే అధ్యక్ష. నేనే ఆశ్చర్యానికి లేదు. నేను శాసనసభకు చెప్తున్నా ఈ లెక్క, ఈ మామూలు చిన్న విషయం కాదు. ఐ వాంట్ దిస్ అండర్ సిగ్నేచర్ అఫీషియల్ గా అని చెప్పి ఇది అధికారిక లెక్క అధ్యక్ష. ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఇచ్చే అధికారిక లెక్క. పెద్దలు రెడ్డియా నాయక్ గారు ఇతర పెద్దలు మాట్లాడిన అధ్యక్ష దీన్ని ఎంక్వైరీ చేయమన్నారు. 100% అధ్యక్ష ఈ అక్రమార్కులు ఎవరో, ఈ చెండమార్కులు ఎవరో వాళ్ళు ఎవరైనా సరే 100% దాన్ని ఎంక్వైరీ చేసి తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ప్రజాప్రతినిధులైనా ఇతరత్ర పై అధికారులైనా ప్రభుత్వ అధికారులైనా ఆ సొమ్ము కక్కించమని మనం చేస్తాం అధ్యక్ష. ఇన్ని వేల కోట్లు ప్రజాధనం ఏదైనా పోతే ప్రేక్షక పాత్ర వహించే ప్రశ్న లేనే లేదు. ఎట్టి పరిస్థితులలో ఈ అక్రమార్కుల చరిత్ర బయటికి తీస్తాం. రాబోయే కొద్ది రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ కూడా స్టార్ట్ కాబోద్దని నేను మనం చేస్తాను. తెలంగాణలో పేదలకు కేటాయించిన ఇళ్ల లెక్కల్లో కూడా అవకతవకలు జరిగాయని మండలిలోనూ వివరించారు సీఎం కేసీఆర్. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మన 10 డిస్ట్రిక్ట్స్ మంజూరై నిర్మించిన ఇళ్ల సంఖ్య అధ్యక్ష 55 lakhs అధ్యక్ష. 55 లక్షలు. 211 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో కుటుంబాల సంఖ్య అధ్యక్ష నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ తెలంగాణ ఈజ్ 84,21,000 అధ్యక్ష. 84,21,000 అధ్యక్ష. మరి 55 లక్షల ఇల్లు ఆల్రెడీ కడితే ఇవి ఎక్కడికి పోయినాయి, ఎవరికి పోయినాయి? 50% దాటిపోయి అధ్యక్ష. ఎప్పుడు దీని లెక్క ఎంత తేరాలి, ఏం తేరాలి, వీళ్ళు జరిగిన కుంభకోణం ఏంటి? ఇక సాగునీటి విషయంలో కేసీఆర్ చెప్పిన లెక్కలు ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.